శ్రీమాత్రే నమః. అమ్మవారండి వారాహి అమ్మ, లలితమ్మ, శ్యామలమ్మ ఉన్నారు. అయితే అమ్మవారి యొక్క అలంకరణ చాలా ప్రాధాన్యమైనది. ఈ దేవీ దేవతా విగ్రహాలు ప్రస్తుత కాలంలో అందరూ పెట్టుకుంటున్నారు. అమ్మవారిని ఆరాధిస్తున్నారు. అయితే వీటికి చక్కగా చాలా రకాల అలంకరణలు కూడా చేసుకోవడం జరుగుతుంది. అయితే ప్రస్తుత కాలంలో చాలా వరకు చిన్న విగ్రహాలకి ఎలాంటి వస్త్రధారణ చేయాలనేది చాలామంది అనుకుంటున్నారండి. చిన్న విగ్రహాలు అవ్వడం వల్ల మనం చాలా వరకు కూడా చక్కగా కుర్చీలు అవి పెట్టి చున్నీలను కడుతున్నారు. చాలా బాగున్నాయి. అదేవిధంగా మనం అవే కాకుండా చక్కగా మిడ్డీలు కూడా అంటే ఈ రూపంలో కూడా మనం అమ్మవారికి చక్కగా కట్టొచ్చండి. ఇది ప్లెయిన్‌గా తీసుకుంది. ప్లెయిన్‌గా తీసుకొని పైన కుందన్ వర్క్స్ అనేది చేసింది. ఇది చక్కగా ఇలాంటి మిడ్డీలను కూడా మనం తీసుకొని అమ్మవారికి మనం వస్త్రాల అలంకరణ చేయొచ్చు. చూసారండి? ఈ విధంగా కూడా మనం అమ్మవారికి వస్త్రాలంకరణ చేయొచ్చు. మిడ్డీల రూపంలో కుట్టించడం వల్ల ఏమవుతుందంటే మనకి ఎక్కువగా శ్రమ ఉండదండి. శ్రమ లేకుండా చక్కగా అమ్మవారికి వస్త్రాలంకరణ అనేది చేయొచ్చు. నేను చేసి చూపిస్తాను చూడండి. చాలామంది అంటూ ఉంటారండి, విగ్రహాలు ఎందుకు, విగ్రహాలని ఆరాధన చేయకూడదు, విగ్రహారాధన ఎందుకు అని అంటూ ఉంటారు. అసలు విగ్రహం అనేది మనం పూజా మందిరంలో చాలా వరకు కూడా దేవుడి పటాలు ఉంటాయి, విగ్రహాలు ఉంటూ ఉంటాయి. మరి వాటిలన్నిటిలో కూడా మనం పూజిస్తూ ఉంటాం అన్నమాట. మరి పూజించినప్పుడు మనకు ప్రత్యేకంగా భగవంతుడికంటూ ఒక స్వరూపం లేదు. ఒక స్వరూపం లేనప్పుడు ఆయన ఆత్మస్వరూపంగా ఉంటారు కదా! మళ్ళీ మనం విగ్రహంతో పూజించడం ఎందుకని చాలామంది అంటూ ఉంటారండి. అయితే ఏంటంటే విగ్రహం అనేది ఎప్పుడైనా కూడా నిగ్రహం కోసం. విగ్రహం ఏంటండి? నిగ్రహం కోసం అన్నమాట. ఆ విగ్రహాన్ని మనం ధ్యానం చేసుకుంటూ మనసులో మననం చేసుకుంటూ చేసే కార్యక్రమం కాబట్టి విగ్రహాన్ని ఎప్పుడు ఎంత బాగా అలంకరించుకుంటే మన మనసు అంత కేంద్రీకృతం అవుతూ పూజలో నిమగ్నమై ఉండగలుగుతామండి. కాబట్టి ఏంటంటే విగ్రహం అనేది నిగ్రహం కోసం. చూడండి చక్కగా అమ్మకు పట్టు లంగా టైపులో వచ్చింది మిడ్డీ. అదేవిధంగా పైన చున్నీగా మనం కట్టుకోవడం జరిగింది. ఈ విధంగానే అందరు అమ్మవార్లకి కట్టుకోవచ్చు. చాలామంది అనుకుంటారండి ఏకాగ్రతగా సాధన చేద్దాం, సాధన వల్ల అమ్మవారి అనుగ్రహం కలుగుతుందని. కానీ ఎంత ఏకాగ్రతగా సాధన చేద్దామన్నా కూడా మనకు సాధన అనేది కుదరదండి. కాబట్టి ముఖ్యంగా ఏంటంటే ఈ విగ్రహ ఆరాధన చేయడం వల్ల జ్ఞానాన్ని వృద్ధి చేసుకోవచ్చు. అమ్మను నిజంగా మనం ఒక భావనని పొందడానికైతే ఆస్కారం అయితే ఉంటుంది. చక్కగా చూడండి, చక్కగా శ్యామల, లలితమ్మ, వారాహి అమ్మ కూడా ముగ్గురు కూడా సిద్ధమైపోయారు. ఈ విధంగా మనం మిడ్డీల రూపంలో చక్కగా అమ్మవారికి మనం వస్త్రాలను అలంకరణ చేయవచ్చు. చాలా అంటే చాలా అందంగా ఉంటారండి. అయితే మన దగ్గర ఏమన్నా ఆభరణాలు ఉన్నా కూడా చక్కగా అమ్మవారికి అలంకరణ చేసుకోవచ్చు. నేను నా దగ్గర ఉన్న ఆభరణాలతో అమ్మవారిని అలంకరిస్తాను చూడండి. చక్కగా ముందు ఇగోండి చూడండి, ఇవి బొట్టు పిల్లలుగా చక్కగా పైన చాలా అందంగా కనిపిస్తూ ఉంటాయండి అమ్మవార్లకి. లలిత అమ్మకి, వారాహి అమ్మకి. ఇంకా మన దగ్గర చిన్న చిన్న దండలు ఉన్నాయి. ఈ దండలను కూడా అమ్మవారికి అలంకరణ చేస్తున్నాను. లలితమ్మకి. అదేవిధంగా ఎప్పుడూ కూడా మనం అమ్మని ధ్యానం చేస్తూ ఉండాలండి. అమ్మ మామాని పఠిస్తూ ఉండాలి. అమ్మ కోసమే మనం ఎప్పుడూ తపిస్తూ ఉండాలన్నమాట. అలాంటప్పుడే అమ్మ అనుగ్రహం మనకు త్వరితను లభించడానికి ఆస్కారం అయితే ఉంటుంది. విగ్రహారాధన చేయకూడదు అనే నియమాన్ని పక్కన పెట్టి చక్కగా అమ్మను పూజించడానికి ప్రయత్నం చేయండి. మేము పెద్ద పెద్ద శక్తులను ఇంట్లో పెట్టుకోలేమండి, చేయలేమండి అంటే చేయలేము అంటే ఏదీ చేయలేమండి. ఏదైనా సాధిస్తేనే కదా. ఏదైనా అనుకున్న పనులు అవ్వాలన్నా, ఏదైనా చేయాలన్నా ఆ దేవి అనుగ్రహానికి మనం పాత్రలు కావాలంటే మనం ఏ విధంగా పూజించాలి ఏంటంటే చక్కగా నేను ముగ్గురికి కలిపి ఒకేలాంటి చెవలీలు కూడా తీసుకోవడం జరిగిందండి. అవి మీకు అలంకరించి చూపిస్తాను చూడండి. చక్కగా మనం ఇలాగ అమ్మవారికి ఇలా సైడ్ కూడా పెట్టేసుకోవచ్చు. చాలా అంటే చాలా అందంగా ఉంటారండి. బుట్ట బొమ్మల్లా అయితే ఉంటారు అమ్మాయిలు. మనం ఎంతో ప్రేమతో చేసుకోవాలండి. చేసుకుంటేనే దానికి ఫలితం అనేది మనకు కనిపిస్తుంది. అంతేగాని ఎవరో చెప్పారు ఏదో చేస్తారంటే అది ఎప్పటికీ జరగని పని. కాబట్టి ఆ లలితాదేవిని మనం ఎప్పుడూ కూడా శ్రీమాత్రే నమః అనుకుంటూ ఆ తల్లి స్మరణే చేసుకోవాలి.
బయటికి ఏ పనిలో ఉన్నా కూడా ఆ తల్లి యొక్క నామాన్ని మనం విడిచిపెట్టకూడదన్నమాట. ఆ తల్లి యొక్క నామంలోనే మన జీవితం సాగించుకోవాలి. అది ప్రతి ఒక్కరూ గమనించాలండి. ఎందుకంటే మనం లలితా సహస్రనామాలు చదివినా ఎన్ని చేసినా కూడా మనం అమ్మను ఏకాగ్రతతో ఒక దీక్షణమైన మనసుతో కొలిచినప్పుడు మాత్రమే ఆ దేవి యొక్క పరిపూర్ణ అనుగ్రహం అనేది లభించడానికి ఆస్కారం అయితే ఉంటుంది. అప్పుడు నిరంతరం కూడా దేవి నామస్మరణ అయితే చేయాలి. శంకరాచార్యులు కూడా చెప్తూ ఉంటారండి. ఒక్కొక్క పురాణంలో ఒక విధంగా చెప్తూ ఉంటారు. ఇలా చక్కగా మనం పెట్టుకోవచ్చు. లేదంటే మనకి మైనం ముద్దు కూడా ఉంటుంది కదండి, దాన్ని బట్టి కూడా మనం అలంకరణ చేసుకోవచ్చు. నా దగ్గర ముగ్గురికి కలిపి దండలు ఉన్నాయి, చిన్న చిన్న దండలు. ఈ దండలను నేను చక్కగా అమ్మకి అయితే అలంకరణ చేస్తున్నాను. ఇదండి, ఈ విధంగా చక్కగా అమ్మవారిని మనం అలంకరణ చేసుకోవచ్చు. ఎందుకంటే పూజా మందిరంలో ఏదైనా విగ్రహం ఉంటే చాలా ఎక్కువ అట్రాక్షన్గా కనిపిస్తూ ఉంటుంది. దానికి తోడు మనం చేసే అలంకరణ ఇంకా బాగా కనిపిస్తుంది. కాబట్టి ఈ అలంకరణ చేయడం వల్ల మనకు మంచి ఆహ్లాదాన్ని కలిగిస్తుంది. అదేవిధంగా కూడా ఆనందంగా ఉంటుంది. శ్రీమాత్రే నమః.